ఒక రీ రికార్డింగ్‌ని అద్భుతంగా ఇవ్వటం అంటే చూడండి. ఇందాక చెప్పాడు కదా అతను ఛాలెంజ్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. అంటే ఈ సినిమా చూస్తే తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉండకూడదు. ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ చేస్తే చూసినట్టు, లేకపోతే ఇంగ్లీష్ సినిమాని డైరెక్ట్‌గా తెలుగు మాటలు చెప్పుకొని రిలీజ్ చేసినట్టు ఉండాలన్నంత భావన కలగజేసింది ఆ రీ రికార్డింగ్. పాటలు కూడా చాలా మధురంగా ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చూశారు కాబట్టి నేను ఎక్కువ ఆటి గురించి చెప్పట్లేదు మీకు. ఇప్పుడు మాకేంటంటేనండి, ఒక సినిమా విజయం వెనక నిర్మాత ఉంటాడు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టేది ఆయనే. నా వల్ల కాదయ్యా అని ఆపేస్తే రచయిత అనుకున్నదో, దర్శకుడు అనుకున్నదో తెర మీదకి రాదండి. కాబట్టి ఆ విజయాన్ని మొదట మనం అందించాల్సింది రమా ఫిలిమ్స్‌కి. సత్యనారాయణ గారికి, నాగేశ్వరరావు గారికి అందించాలండి. ఆ తర్వాత 24 యూనియన్‌ని చేతుల్లో పెట్టుకుని అద్భుతంగా నడుపుకుంటూ తీసుకెళ్ళేది దర్శకుడు. మురళీమోహన్ అతని మొదటి సినిమా రాసింది మేమే. కథానాయకుడు మీ అందరికి గుర్తుందో లేదో సంఘర్షణ. కానీ నాకు కథానాయకుడనే ఎప్పుడు గుర్తొస్తుంది ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే బాగా అలుక్కున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళం, కాసేపు తీద్దామా వద్దా అని. నాకు నచ్చలేదు ఆయన స్క్రిప్ట్ అక్కడ పడేసి అదే గుర్తు వస్తా ఉండదు. సైలెంట్గా వెళ్ళిపోయింది కాబట్టి సంఘర్షణ అది గుర్తురాదండి నాకు. ఎప్పుడు మురళి అనగానే కథానాయకుడు మరి నందమూరి బాలకృష్ణ గారితో ఎంత పెద్ద హిట్ చేశాడో మీకు తెలుసండి. తీసింది తక్కువ సినిమాలైనా అంత అద్భుతంగా తనకంటూ ఒక మార్కు, ఒక కోదండరాం రెడ్డి గారి లాగా, ఒక రాఘవేంద్రరావు లాగా, ఒక దాసనారాయణరావు లాగా అలా తనకి ఒక జోనర్ నిర్మించుకుని అలా మా మురళి మురళీమోహన్ రావు పూర్తి పేరు ఆయన. మేము మురళి అంటామండి. తను అద్భుతంగా చేశాడు. కాబట్టి ఒక సినిమా 35 సంవత్సరాల తర్వాత, అంటే మాకు ఎంతెంత వయసులో వచ్చినాయో మీ అందరికీ తెలుసు, చూస్తూ ఉంటుంటారు వీటిలో. అంత వయసులో మళ్ళీ 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఆ మధురమైన జ్ఞాపకాల్లోకి, నిన్నటి నుంచి నేను అదే జ్ఞాపకాల్లో ఉన్నా. దానికి కారణమైనటువంటి ముందు కైకాల నాగేశ్వరరావు థ్యాంక్స్ అండి. మీరు ఈ నిర్ణయం తీసుకుని మళ్ళీ ఈ సినిమాని మీరు చిరంజీవి గారి కోసం చేస్తున్నారు, కానీ మా అందరి కోసం కూడా మీరు చేస్తున్నారని మేము భావించి ఈ ఆనందాన్ని రేపు ప్రేక్షకులతో పాటు మేమందరం కూడా పంచుకుంటామని తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. చూస్తుంటే మళ్ళీ ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే కొత్త సినిమా చూసినట్టే అనిపించింది సార్ మాకైతే. ఇందులో మీ డైలాగులు మీరు మొత్తం కూడా మాకు పరచూరి గోపాలకృష్ణ గారి డైలాగ్స్ అంటేనే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక రాజ్కోట్ గారి మ్యూజిక్ అంటే, ఆ మ్యూజిక్ వస్తుంటే అబ్బా, చిన్న లైఫ్, అది చిన్నప్పుడు లైఫ్ మాకు మొత్తం గుర్తుకొచ్చేసి అసలు నిజం కదా ఇది, అంటే ఏం మిస్ అవుతున్నామో ఇప్పుడున్న జనరేషన్, ఏం మిస్ అయ్యామో మేము ఇప్పుడున్న వాళ్ళకైతే అనేసి చాలా బాగా అనిపించింది సార్. ఇది దాదాపు 90 days షూట్ చేశారన్నారు కదా. సో ఈ 90 days దాకా అయిందంటే బడ్జెట్ ఏ విధంగా ఉంది సార్ అప్పట్లో? ఇది బడ్జెట్ ఏ విధంగా ఉండేది? అంటే అప్పట్లో ఇది 3.5-4 కోట్ల మధ్యలో అయిందండి బడ్జెట్. 3.5-4 crores అంటే ఆ రోజులో హైయెస్ట్ బడ్జెట్ అండి అది. ఎందుకంటే ఆ రోజులో సిమిలర్ స్టేటస్ హీరోస్ కానీ, ఈవెన్ చిరంజీవి గారి మిగతా సినిమాలు కానీ చూస్తే 2.5-3 మధ్యలో అయ్యాయి. ఇది ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఈ కౌబాయ్ సినిమాకి ఈ సినిమాకి కావాల్సిన ప్రతి సెట్ మేము వేయాలి. ఆల్రెడీ ఉన్న సెట్ మాకు ఉపయోగపడదు, అలాగే మేము వేసిన సెట్ ఇంకొకరికి ఉపయోగపడదు. అది ఎంత ఖర్చు పెట్టేసినా వెంటనే తీసేయాలి సినిమా. తర్వాత 5 స్టేట్లు మళ్ళీ షూట్ చేసాం. కాబట్టి ఇంత ఇది చేసినా కూడా ఏంటంటే పక్కా ప్లానింగ్ తోటి చేయడం వల్ల 96 డే వర్కింగ్ డేస్ అండి దీనికి. సో 3.5-4 మధ్యలో బడ్జెట్ అయిందండి ఆ రోజుల్లో. మొత్తం చిరంజీవి గారు మొత్తం చూస్తుంటే గుర్రం మీదే ఎక్కువ జర్నీ, అంటే అది రిస్క్ అనిపించలేదు సార్ అది అసలుకి? ఆయన వండర్ఫుల్ హార్స్ రైడింగ్ చూస్తే మనకే అసలు ఒళ్ళు వెగరు పొడుస్తుంది, అంత బాగా హార్స్ రైడింగ్ చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ కొదం సింహం చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని ఒక బయట ఇచ్చారు ఇంతకుముందు. సైరా ఫంక్షన్లో ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ, కొదం సింహం ఈజ్ మై ఫేవరెట్ మూవీ,
ఆ సినిమా చూసిన తర్వాత నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను అనే ఒక ఆ సందర్భంలో ఆయన రామ్ చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సినిమాలు స్టోరీస్ ఏమైనా మళ్ళీ ఏమైనా ఉన్నాయా సార్? అంటే చరణ్ గారికి ఒక కౌబాయ్ లాగా చేసేటటువంటి ఏదైనా థాట్స్ ఇట్లా? అంటే నాకు తెలిసి ఇవాళ పరిస్థితుల్లో చాలా కష్టమైనది ఇది. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లు ఇదే సినిమా ఇవాళ అప్పట్లో 3.5-4 మధ్యలో అయింది. ఇవాళ అయితే ఎంత వద్దో కూడా నా ఊహ కూడా ఉండట్లేదు. ఇవాళ చాలా ఎక్కువ ఖర్చు అయిపోద్దండి ఇవాళ. మరి ఇది సార్ కోటి గారు, వారు ఎందుకంటే ఒక కౌబాయ్ చిత్రం ఇందాక అవన్నీ చెప్పాను కానీ నేను అది చెప్పలేకపోయా. ఒక కెమెరా పనితనం లేకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎక్కడికో బ్రిటిష్ రూల్ టైంలోకి తీసుకెళ్ళిపోవాలి కదండి, ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. అంత తీసుకెళ్ళేటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించగలిగాడంటే కేఎస్ఆర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాడు. ఎక్స్ట్రా ఉంటే ఆవిలిస్తారండి, ఒక ఫ్రేము తక్కువ ఉంటే ఎలా చూస్తారండి ఏంటిది అని. కాబట్టి తక్కువ ఎక్కువ కాకుండా సరిగ్గా సమపాళ్లలో దాన్ని ఎడిట్ చేస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందండి. సినిమాగా పాటలు అయితే చాలా ఆకట్టుకోవడంతో పాటు అంత ఇప్పటికీ మెమరీ లేవు అసలు మ్యూజిక్ కానీ. ఈ స్టోరీ మీకు చెప్తున్నప్పుడు అనిపించింది సార్ ఎట్లా ట్యూన్స్ ఇవి ఇవ్వాలి?